నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఇది అభివృద్ధి అంటారా? ప్రజల ప్రాణాలతో చెలగాటమంటారా? సికింద్రాబాద్ వారసిగూడ ప్రాంతంలోని మొహమ్మద్గూడ కాలువ ప్రస్తుతం చెత్తాచెదారంతో నిండిపోయి దుర్వాసన వెదజల్లుతోందని, కాలువ పూడికతీత పనులు పూర్తిగా చేయకపోవడంతో మురుగునీరు నిలిచిపోయి స్థానిక ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారని, చిన్నపిల్లలు, వృద్ధులు అనారోగ్యాల బారిన పడే ప్రమాదం రోజురోజుకు పెరుగుతోందన్నారు. గతంలో ఇదే కాలువ ఒక చిన్నారి ప్రాణాన్ని బలిగొందని, కాలువలో పడిపోయిన చిన్నారి కొట్టుకుపోయి అశోక్ నగర్ నాలాలో మృతదేహంలా లభించిన ఘటనను స్థానికులు ఇంకా మర్చిపోలేదన్నారు. ఆయన అధికారుల్లోనూ ప్రజాప్రతినిధుల్లోనూ చలనం కనిపించడం లేదని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు కాలనీలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, అయినప్పటికీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాల్సిన అధికారులు, ప్రజాప్రతినిధులు మాత్రం కేవలం హామీలకే పరిమితమయ్యారని విమర్శలు వినిపిస్తున్నాయి. మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, సుమారు 20 రోజుల క్రితం కాలువలో పూడికతీత చేపట్టినా తీసిన మట్టిని కాలువ పక్కనే వదిలేశారు. వర్షం పడగానే అదే మట్టి మళ్లీ కాలువలో కలుస్తుందని స్థానికులు మండిపడుతున్నారు. ఇది ప్రజాధనం వృధా చేయడం కాదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. స్థానిక ఎమ్మెల్యేకు, మాజీ కార్పొరేటర్కు, సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఎలాంటి స్పందన లేదని ప్రజలు వాపోతున్నారు. ప్రమాదం జరిగిన తరువాత స్పందించే బదులు ముందే చర్యలు తీసుకొని మరో విషాదాన్ని అడ్డుకోవాలని కోరుతున్నారు. స్థానికుల ఆరోగ్యం, భద్రతా దృష్ట్యా వెంటనే శాశ్వత పరిష్కారం చూపాలని కాలనీ వాసులు డిమాండ్ చేస్తున్నారు. నా పేరు ఎండి నజీరు. నేను ఉండేది వారసుగూడ మొహమ్మద్గూడ కాలువ కాడ ఉంటా. ఇది జిహెచ్ఎంసీలకు కంప్లైంట్ ఇస్తే పట్టించుకుంటలేరు. పద్మరావు సాబ్ కూడా ఇంట్లో పండుకుంటూ అసలు కనబడతలేడు. ఎక్కడైనా ఫంక్షన్లు ఉంటే, ఏదైనా ప్రోగ్రాంలు ఉంటే కనబడుతుండు. జిహెచ్ఎంసీలో కంప్లైంట్ పెడితే ఏం పట్టించుకుంటలేరు. ఒక్కసారి తీసి ఆడ బయట పడేసిరు. ఇప్పుడు దాకా తీయలే అది. లోపల నాలా మొత్తం అట్లనే ఉంది. మొత్తం క్లీన్ చేయాలి అది. ఇప్పుడు ఇన్ని వర్షాలు వస్తాయి, ఒక్క వర్షానికి ఇట్లా ఉంది. మళ్ళా వచ్చే ఏడాది, ఇప్పుడు వచ్చే వర్షాలకు ఏమవుతుంది, ఇళ్ళలో మొత్తం కుసాయిస్తుంది. ఇది క్లీన్ ఎవరు చేస్తారు? జిహెచ్ఎంసీలో అంటే వస్తున్నాం ఒకటే మాట, వేరే మాట పట్టించుకుంటలేరు. ఎవరికి చెప్పాలి? పద్మరావు సార్ ఆడ, కౌన్సిలర్ ఎక్కడ ఉన్నారు అర్థమైతే లేదు, లీడర్స్ కనబడతలేరు. దీనికి ఎవరు బాధ్యతలు? జిహెచ్ఎంసీలు రావాలి, వాళ్ళకు పెట్టి క్లీన్ చేయాలి. ఒక్కసారి క్లీన్ చేసి బయట పడేసారు వర్షానికి వచ్చి. మళ్ళీ ఇప్పుడు దాకా ఏం లేదు. ఈ ఎవరికి చెప్పాలి ఈ బాధ? పబ్లిక్ ఎవరు ఎట్లా? ఈ పబ్లిక్ సఫర్ అవుతారు. ఈ వాసనకు గీసనకు జ్వరాలు వచ్చి పడిపోతున్నారు పిల్లలు. ఏం చేయాలి? ఎవరికి చెప్పాలి సార్ ఇది? ఆఫీసర్స్ పట్టించుకుంటలేరు, ఎవరు పట్టించుకుంటలేరు. దీనికి ఎవరు బాధ్యతలు? ఎవరు దీనికి? మీరు చెప్పండి. రెస్పాన్సిబిలిటీ ఎమ్మెల్యేకి ఉంటుంది కదా. మళ్ళీ ఎమ్మెల్యే పట్టించుకోకపోతే ఎవరు చేస్తారు ఇది? చూడండి, ఇక్కడ చాలా ప్రాబ్లంలో ఉన్నారు. మీరు ఎమ్మెల్యే గారికి ఒకసారి చెప్పిరా? మా వాళ్ళు చెప్పారు. ఎమ్మెల్యేకి కూడా కంప్లైంట్ పెట్టారు. ఆల్రెడీ జిహెచ్ఎంసీలకు కూడా కంప్లైంట్ పెట్టారు. జిహెచ్ఎంసీలు వస్తురు పోతురు. చేస్తాం ఇవాళ కాదు రేపు, ఇవాళ అక్కడ పెట్టినాం ఇక్కడ పెట్టినాం అంటే, ఇక్కడ పెద్ద నాలా ఇది. పెద్ద నాలా ఇది. మొత్తం క్లీన్ చేయాలి. ఇది క్లీన్ చేస్తే మొత్తం ఫ్రీగా వెళ్ళిపోతుంది. మొత్తం డౌన్ ఉంది ఇది. నామల్గుండు, సీతాఫల్ మండి, ఆర్ట్స్ కాలేజ్, మొహమ్మద్గూడ, శ్రీనివాస్ నగర్ మొత్తం ఇదే డౌను. ఇక్కడే నిండిపోతుంది. లాస్ట్ ఇయర్ మేము పాప చచ్చిపోయింది అది పక్క గల్లీలో. గోడ కూలి చచ్చిపోయి అశోక్ నగర్లో వెళ్ళింది. ఇట్లాంటి దానికి పట్టించుకోవాలి మీరు. ఎవరు? ఎమ్మెల్యే సార్, మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం, చేయండి ఇది పని. ఈడ వారిస్గూడ సికింద్రాబాద్లో మోరీ ఉంది. చాలా చెత్త జామ్ అయిపోతుంది. మొత్తం మట్టి గట్టి మొత్తం జామ్ అయిపోయింది. ఎన్నిసార్లు చెప్తే కూడా ఈడ కంప్లైంట్ ఎవరు పట్టుకుంటే లేడు. ఎందుకంటే మొత్తం క్లీన్ చేయాలా పడుతుంది. ప్రతిసారి తీస్తారు, కొంచెం మట్టి రోడ్ పైన పెట్టేస్తారు. ఐదు రోజు ఉంటుంది అట్లనే. కానీ పని అయితే ఏం కాదు. ఈడ నుంచి పాడ్చిగుట్ట, అంబర్ నగర్ దాకా జామ్ అవుతుంది. కానీ ఏం పని కాదు. ఈడ వారిస్గూడలో మస్తు నీళ్ళు వస్తుంది. ఈడ పిల్లలు కొట్టుకోపోతే కూడా ఎవరికి బాధ్యత ఎవరికి లేదు. ఎందుకంటే మన ఫెసిలిటీ మనం చూడాలి. ఎవరు ఉంటారో వాళ్ళకి బాధ ఉంటుంది. ఏ ఏరియా వైస్లో ఏడా ఉంటాడో అక్కడనే పని చేపిస్తేనే మంచిగా అవుతుందని రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాం. మీకు తొందర అయిపోతే మంచిగా అవుతుంది. నా పేరు నాగరాజు.
నేను ఇక్కడ మహమ్మద్ కూడా నాల పక్కకు షాప్ మాది. ఇది తీసి చెత్త తీసి 20 రోజులు అయింది. ఇప్పటికి ఎవరు తీసుకెళ్తలేరు దీన్ని స్మెల్ వస్తుంది. దుకాణంలో కూడా ఎవరు జనాలు రావడం లేదు. కానీ వాసన వస్తున్నది. పిల్లలు ఇక్కడ రోడ్డు మీద వేసిర్రు, తీస్తలేరు. కంప్లైంట్ చేసినాము, అయినా కానీ ఎవరు రావడం లేదు. దీన్ని రెస్పాన్స్ ఎవరు తీసుకుంటలేరు. 10 సార్లు ఫోన్ పెట్టినాము, ఫోన్ లిఫ్ట్ చేస్తలేరు ఎవరు కూడా. వస్తున్నారు, చూస్తున్నారు, పోతున్నారు, వస్తున్నారు, చూస్తున్నారు, పోతున్నారు. ఏంటనుకున్న ఈ మోరీలు ఏంది? ఎన్ని రోజుల నుంచి? 5 రోజుల నుంచి మోరీలు పోతుంది. ఎన్ని రోజులు వాసనకి ఎట్లుంటుంది చెప్పు? వాసనకు వాసన 6 వస్తుంది. రోజులు ఇవ్వాలటికి చిన్నపిల్లలు ఉన్నారు, దోమలు, ఈగలు. అలాగే ఏం పట్టించుకోరా చెప్పు? పట్టించుకోకపోతే ఎట్లా చెప్పాను మీరు?